నమస్తే అండి. వెల్కమ్ టు వాస్తు చైతన్యం. ఈ మధ్య కాలంలో నన్ను వాట్సాప్‌లో మెసేజ్ రూపంలో చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, అద్దె ఇంటికి గూడా వాస్తు అవసరమా సార్? కిరాయి ఇంటికి, రెంట్ హౌస్‌కు గూడా వాస్తు చూయించుకొనే వెళ్ళాలా అని అడుగుతా ఉన్నారు. వాస్తుకు అనుకూలంగా ఉన్నప్పుడు అద్దె ఇల్లైనా, సొంత ఇల్లైనా గూడా మీకు లాభం జరిగే అవకాశం ఉంటది. కాబట్టి మీకు వాస్తు మీద అవగాహన ఉండి, మీకే సొంతంగా దాని మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నట్లయితే, మీరే ఒకటికి 2 సార్ల ఆ ఇల్లు అద్దె ఇల్లైనా సరే, సొంత ఇల్లైనా సరే, వాస్తుకు అనుకూలంగా ఉంటేనే మీరు అందులో నివాసం ఉండే ఏర్పాటు చేసుకోండి. లేదు, మీకు అవగాహన లేదు అంటే, మీకు అందుబాటులో ఉన్న ఒక వాస్తు ఎక్స్‌పర్ట్‌ను పిలిపించుకొని, ఇల్లు చూపించుకొని వెళ్ళాలి. ఆ ఉన్నన్ని రోజులు అది మనకు వర్తిస్తది. ఎందుకంటే అందులో వచ్చే గాలి, వెలుతురు అది ధారాళంగా ఉన్నప్పుడు అద్దె ఇంటి వరకైనా, సొంత ఇంటి వరకైనా సేమ్ ప్రభావమే ఉంటది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఒక ఇంట్లోనే ఒక 2, 3 రోజులు డస్ట్ బిన్ అక్కడ ఉందనుకోండి, చెత్త తీసుకుపోయే వాళ్ళు రాలేదు. ఆ చెత్త స్మెల్ ఎవరికొస్తది? ఆ ఇంట్లో ఉన్న వారికే వస్తది తప్ప ఓనర్‌కు వెళ్తదా ఆ స్మెల్ అనేది? ఇంకా మీకు మరింత అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఆ ఇంట్లో ఒక చీడ పురుగు ఉందనుకోండి, మనం నివాసం ఉన్న ఇంట్లో పామో, తేలో ఉంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళనే కాటేస్తది తప్ప ఓనర్ ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ వెళ్లి కాటేయదు కదా! కాబట్టి ఉన్నన్ని రోజులు మంచైనా, చెడైనా ఆ ఇంట్లో ఉన్నప్పుడు మనం అనుభవించాల్సిందే. కాబట్టి ఎవరి చెప్పుడు మాటలు నమ్మకండి. అద్దె ఇల్లైనా సరే మనకు కంపల్సరీ వర్తిస్తది. లేదు, ఇంకా కొందరు ఏమడుగుతా ఉంటారంటే, రిజిస్ట్రేషన్ వేరేవాళ్ళ పేరు మీద ఉన్నది సార్. సొంత ఇల్లు వాళ్ళేమంటారు, నా పేరు మీద లేదు సార్. అసలు కాయిదాలకు, రిజిస్ట్రేషన్‌కు, నివాసానికి సంబంధం లేదు. అది ఎవ్వరి పేరు మీదనన్నా ఉండని. ఒక్కింట్లోనే తండ్రి పేరు మీద ఉండని, అన్న పేరు మీద ఉండని, అదంతా పక్కన పెట్టండి. ఎవరైతే ఆ ఇంట్లో కాపురం పెట్టి నివాసం ఉంటారో వాళ్ళకి మాత్రమే ట్రిగ్గర్ అయితది ఆ దోషం గాని, లాభం గాని. మంచిగా వాస్తుకు అనుకూలంగా ఉందనుకోండి, వాళ్ళకి లాభం జరుగుతది అది. వాస్తుకు విరుద్ధంగా ఉందనుకోండి, ఆ ఇంట్లో ఉన్న వారికి నష్టం జరుగుతది. అది బీ ప్రాక్టికల్. కొన్ని వందలు కాదు, వేల ఎవిడెన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు దాన్ని నమ్మండి. వేరే వాళ్ళు ఏమంటారు, మన పేరు మీద లేదని, అవన్నీ సాకులు మాత్రమే. ఇంటి యజమాని మనం కాదని. అట్లా కాదు. ఉన్నన్ని రోజులు దాని లోపం ఉంటే లోపాన్ని అనుభవించాల్సిందే. వాస్తుకు అనుకూలంగా ఉంటే లాభాన్ని మనం అనుభవించాల్సిందే. అది రెంట్ హౌస్ అయినా సరే, ఈ ఇంట్లోకి వచ్చినాక మాకు కలిసి వచ్చింది సార్, ఇది చాలా లాభం జరిగింది అని వింటా ఉంటాం. మనం వెళ్లి చూస్తే అది వాస్తుకు అనుకూలంగా ఉన్న ఇల్లే ఉంటది. ఇంకో కొందరు చెప్తా ఉంటారు, ఈ ఇంట్లోకి వచ్చినాక నష్టం జరిగింది సార్, ఈ ఇంట్లోకి వచ్చినాక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఫేస్ చేసినాం, ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మాకు యాక్సిడెంట్లు అయినాయి. ఈ విధంగా కూడా మనం చాలా సంవత్సరాలుగా కొన్ని వందల వేల ఇండ్లను చూసినప్పుడు కూడా ఇలాంటి టాపిక్స్ ఎన్నో మన దృష్టికి రావడం జరిగింది. వెళ్లి చూసినప్పుడు మనం ఏదైతే లోపం ఉంటే ఏం జరుగుతుంది అంటామో, అది అద్దె ఇల్లైనా, సొంత ఇల్లైనా సరే, ఆ ఇంట్లో ఉన్న వారికి అది వర్తిస్తది. అది వినరా? కాబట్టి అద్దె ఇల్లైనా, సొంత ఇల్లైనా ఒకటికి 2 సార్ల వాస్తు మీద ఫోకస్ చేసి, చక్కటి వాస్తుకు అనుకూలమైన ఇంట్లో గనుక మీరు ఉన్నట్లయితే, మీ ఆర్థిక పరిస్థితి, మీ ఆలోచన విధానము అన్నీ అనుకూలంగా ఉండి మీకు అంతా మంచి జరిగే అవకాశం ఉంటది. వాస్తును నమ్మి ఆచరించి బాగుపడాలనేదే నా యొక్క విన్నపం. థ్యాంక్ యూ.